హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మిగిలిపోయిన పప్పుతో యూస్ఫుల్గా ఒక రెసిపీ చెప్తున్నాను, చూసేయండి. ఫస్ట్ దాంట్లో చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరగనియాలి. కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా కావాలి అంటే ములక్కాయలు ఇవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత దాంట్లో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి మరగనిచ్చేసి కొంచెంసేపు ఆగదించేస్తే అదే సాంబార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మిగిలిపోయిన పప్పుతో యూస్ఫుల్గా ఒక రెసిపీ చెప్తున్నాను, చూసేయండి. ఫస్ట్ దాంట్లో చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం